రాయలసీమ లిఫ్టు పూర్తి కోసం భవిష్యత్తు కార్యాచరణ, అలాగే కృష్ణా పరివాహక ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ద్రోహం గురించి కడప నగరంలో దాదాపుగా 10 జిల్లాలకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం, దానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితేనేమి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు అందరూ కూడా నిన్న జరిగిన ప్రోగ్రాం చాలా ఆర్గనైజ్డ్గా జరిగింది. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి చెప్పడం నిజంగా మాకు శుభపరిణామం. ఎందుకు 3 నెలలుగా ఏదైతే మేయర్గా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇంట బయట ఏదైతే, ఎందుకంటే ఒక సాధారణ కుటుంబం నుంచి మేయర్గా ఎన్నికైన దాన్ని మళ్ళీ ఓర్చోలేకనో ఇంకొక విధంగానో అనేక విధమైన ఆరోపణలు కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి ఈ పీపీవీ మోడ్ల మించి అయితేనేమి, అలాగే జరుగుతున్న అనేక పరిణామాల గురించి కూడా చర్చ రావడం నిజంగా బాధాకరణం. ఏదైతే మొదటి రోజు నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ప్రజా సమస్యలను మా కార్పొరేటర్ల ఆధ్వర్యంలో, అలాగే మా పాలకవర్గం యొక్క ఆశీస్సులతో నేను మేయర్గా సీట్లో కూర్చున్నప్పటి నుంచి కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ఈ కడప నగరపాలక సంస్థలో జరుగుతున్న ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతోనే ముందుకు పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గడిచిన ఇన్ని రోజుల్లో కూడా ఎక్కడా ఏ కాంట్రవర్సీలకు తావు చేయకుండా అనేక కార్యక్రమాలను ఏదైతే మా పాలకవర్గం మొదటి నుంచి కూడా నేనేదైతే ప్రజా సమస్యల మీద గడిచిన కార్పొరేటర్గా ఉన్నప్పుడు గలమెత్తామో వాటన్నిటిని కూడా అజెండాగా తీసుకొని ఒక్కొక్కటిగా వాటిని మా శక్తి వంచన లేకుండా మా యొక్క కార్పొరేటర్లు అలాగే మా డిప్యూటీ మేయర్ల ఆధ్వర్యంలో వాటన్నింటినీ ఒక్కొక్కటి సమస్యను సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకొని తప్ప దీంట్లో ఎక్కడా కూడా నా పర్సనల్ అజెండా కానీ మా యొక్క పాలకవర్గం యొక్క వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందులో భాగంగా ఫస్ట్ ఇది ఎకో పార్క్ అనేది 2014లో దాన్ని వరల్డ్ బ్యాంక్ నిధులతో, ఎందుకంటే కడప నగరంలో ఒక చెత్తగా దిబ్బగా ఏర్పడింది, దాన్ని మనం సాయిల్డ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఆ చెత్త దిబ్బ ఉండకూడదు, ఎన్విరాన్మెంటల్గా ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతో దాన్ని తొలగించాలన్న ఉద్దేశంతో దాదాపుగా 30 కోట్ల రూపాయలతో వరల్డ్ బ్యాంక్ నిధులతో పనులు చేపట్టడం జరిగింది. చేపట్టిన తర్వాత అక్కడ ఒక సుందరమైన పార్క్ నిర్మించాలన్న ఉద్దేశంతో చేపట్టారు. కానీ అది ఎందుకో స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పూర్తిగా కాంట్రవర్షియల్ రూపంలో దాన్ని ఎవరు కూడా అక్కడికి లోపలికి అనుమతించకుండా వాటిని పనిచేసే కార్యక్రమం చేశారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్లో కూడా మేమందరం కూడా పాలకవర్గ సభ్యులందరం కూడా వాళ్ళ యొక్క జరుగుతున్న పనులు, ఎందుకంటే అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది అన్న ఉద్దేశంతో అది స్థలం వచ్చేసి దాదాపుగా 17 ఎకరాలకు సంబంధించిన స్థలం, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన స్థలము. దాంట్లో 30 కోట్ల పనులు జరుగుతున్న పాలకవర్గ సభ్యులను కానీ అప్పుడున్నటువంటి పాలకవర్గ మేయర్లను కూడా లోపలికి అనుమతించకుండా పనులు చేసే కార్యక్రమం చేపట్టారు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియకుండా చేపట్టే కార్యక్రమం చేశారు. ఏదైతే నేను మేయర్గా ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి కూడా దాన్ని ఏదో ఒక విధంగా ప్రారంభించాలన్న ఉద్దేశంతోనే అక్కడ పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. పర్సనల్గా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. వాటిని త్వరితగతిన పూర్తి చేసి త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా దాన్ని తయారు చేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించడం. అంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉన్న సమస్యను మేము పాలకవర్గ సభ్యులము, మా కార్పొరేటర్లము, మా డిప్యూటీ అందరం కూడా అక్కడ విజిట్ చేసి దాన్ని ప్రజల్లోకి అందుబాటులోకి తెచ్చి ఒక వాకింగ్ ట్రాక్ ఉంది అక్కడ నీట్గా. చాలా అందమైన పార్క్గా ఉన్నది. ఇప్పుడు చూస్తే అది నిజంగా మళ్ళీ ఒక దిబ్బల మీద తయారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలన్న సంకల్పంతో
ఇన్ని రోజులు చేశాం, త్వరలోనే దాన్ని ప్రజలకు అంకితం చేసే కార్యక్రమం కూడా చేపడతాము. అది అధికారుల సహకారంతో అధికారులకు చెప్పడం జరిగింది. అతి త్వరలో అది ప్రజలకు కూడా అందుబాటే చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అంతేకాదు యూజీడీ అనేది దివంగత నేత మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ కడప నగరం ఒక బోల్ రూపంలో ఉంది, వాటిని మామూలుగా కడితే బాగాలేదని అండర్గ్రౌండ్ అనేది చేయాలన్న ఉద్దేశంతో డబ్బులు 74 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ యూజీడీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఆ దివంగత నేత మరణించిన తర్వాత ఎవరు కూడా యూజీడీని ముందుకు ప్రోగ్రామ్ చేసే కార్యక్రమం చేయలేదు. ఎక్కడైతే ఈ ప్రకాష్ నగర్ అక్కడైతే కనుక నిజంగా ఆ యూజీడీలోంచి నీళ్లు బయటకు వచ్చి ఎంతో దుర్భరమైన పరిస్థితులు అక్కడ ప్రజలు ఉన్నారని చెప్పే ఉద్దేశంతో మళ్ళా 1,70,00,000 రూపాయలతో ఏదైతే వాళ్ళ స్కీమ్తో తయారు చేయాల్సిన అమౌంట్ను మా సాధారణ నిధులు కూడా మొన్న జరిగిన జనరల్ బాడీలో దాన్ని కేటాయించడం జరిగింది ఆ కాంట్రాక్టర్కు. అంతేకాదు అధికారులు కూడా త్వరలో ఆదేశించి దానికి బైలాను ప్రిపేర్ చేసి వాటిని వెంటనే మనుగడలోకి తీసుకొచ్చే విధంగా చెయ్యాలి. ఆ ఎస్టీపీని అలాగే దీన్ని అని చెప్పేసి కూడా మనము అధికారులకు సూచించడం జరిగింది. వాటి మీద కూడా త్వరలో అది ప్రజలకు బైలాను ప్రిపేర్ చేసి అందుబాటులోకి తెచ్చే కార్యక్రమం కూడా చేపడతామని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే రోడ్డు వైడనింగ్కి సంబంధించి ఏదైతే మనం గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్ ఏదైతే మన ఎస్పీ బంగ్లా పక్క రోడ్డు అయితేనేమి, అలాగే రెండో గాంధీ బొమ్మ దగ్గర నుంచి బిల్టప్ కాడికి పోయే రోడ్డు అయితే కనుక అప్పటి నుంచి కూడా ఏదైతే మనం రోడ్ వైడింగ్ చేశామో కేవలం కొన్ని బిల్డింగులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని అవి పూర్తి చేయలేకపోవడం నిజంగా బాధాకరం. కోర్టు కేసులు ఉండడం వల్ల వాళ్ళందరితో కూడా ఒప్పించడం జరిగింది. వాళ్ళందరితో కూడా అనేక పర్యాలు చర్చించి మొన్న జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో ఏదైతే వాళ్ళకి సంబంధించిన 1,65,00,000 రూపాయలకు సంబంధించిన డబ్బులు వాళ్ళకిస్తే వాళ్ళు వెకెట్ చేసే ఆస్కారం ఉందన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అధికారులకు సాధారణ నిధుల నుంచి మనం ఆ డబ్బులు చెల్లిస్తాము, ఎందుకంటే ప్రభుత్వము అది ఎప్పుడో డీనోటిఫై చేసింది, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ డీనోటిఫై చేయాలి, టైం పడుతుందన్న ఉద్దేశంతో ఆ బిల్డింగ్స్ని ఏవైతే ఉన్నాయో ఈ రాజారెడ్డి వీధిలో అయితేనేమి, అలాగే మన ఇక్కడ రెండో గాంధీ బొమ్మ కాడ ఉన్నదాన్ని ఎరముక్పల్లెకి సంబంధించిన వాటన్నింటినీ కూడా సాధారణ నిధులలో చెల్లించమని గత జనరల్ బాడీలో మా పాలకవర్గ సభ్యులందరూ కూడా మేము తీర్మానించడం జరిగింది. రాబో కాలంలో రోడ్డు వైండింగ్స్ కూడా ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో వాటన్నిటి కూడా చేపట్టే కార్యక్రమం కూడా త్వరలోనే దానికి నోటిఫికేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వాటన్నిటిని కూడా మేమందరము సంయుక్తంగా ఎవరైతే పాలకవర్గ సభ్యులు అలాగే మా డిప్యూటీ మేయర్లు అందరం కూడా వాటి యొక్క శక్తి వంచన లేకుండా మేము ఆ ప్రజా సమస్యలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత వాటర్ సప్లై ఏదైతే గతంలో మనం గమనించాం, ఈ కడప నగరానికి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సోమశిల బ్యాక్ వాటర్ నుంచి స్కీమ్ తీసుకొని రావాలని చెప్పేసి ఆ రోజు టెండర్లు పిలిచారు, పైప్ లైన్లు కూడా పూర్తి చేయడం జరిగింది. కానీ ఆయన మరణించిన తర్వాత ఎవరు కూడా ఇక్కడ శాశ్వతంగా నీటి పరిష్కారానికి ఏ ముఖ్యమంత్రి కూడా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్తే సోమశిల బ్యాక్ వాటర్ అనేది మనకు ఫీజిబిలిటీ కాదేమని చెప్పేసి దానికి డిపిఆర్ తయారు చేసి దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా పైన వాటన్నింటి కూడా కూలంకషంగా చర్చించి బ్రహ్మసాగర్ నుంచి అయితే కనుక వాటర్ మనం తీసుకొని రాగలుగుతామని చెప్పేసి బ్రహ్మసాగర్ నుంచి దాన్ని తయారు చేసి దాదాపు 492 కోట్ల రూపాయలతో వాటిని టెండర్స్ పూర్తి చేయడము. ప్రభుత్వం మారిన తర్వాత అవి అట్లే కూడా పెండింగ్ పడే కార్యక్రమం జరిగింది. దానికి సంబంధించి గత 3 నెలల క్రితం మళ్ళా దాన్ని కూడా జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో టెండర్స్ పూర్తయ్యాయని చెప్పారు. జేఎస్డబ్ల్యూకి సంబంధించిన వాళ్ళకు కూడా కేటాయించడం జరిగిందని చెప్పారు. వీటన్నింటిని కూడా మేము ప్రతిరోజు మానిటరింగ్ చేస్తున్నాం. ఉన్న కాల వ్యవధి చాలా తక్కువ కాబట్టి వాటికి సంబంధించి ఏవైతే మనం త్వరితగతిన పూర్తి చేయగలుగుతామో వాటన్నిటి కూడా ఫస్ట్ ఫేజ్లో తీసుకుని ఏవైతే దీర్ఘకాలిక ఉన్న సమస్యలను అధికారులతో చర్చించి వీటిని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళతో రోజు మనం చర్చించి వాటిని ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మన ఏదైతే నెహ్రూ పార్క్ మన కడప నగర నడిబొడ్డులో ఉన్నది, దానికి సంబంధించి విజిట్ చేసి దానికి 75 లక్షల రూపాయల సాధారణ నిధుల నుంచి ఇప్పుడు దానికి టెండర్స్ పూర్తి చేయడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఆ టెండర్ కూడా భూమి పూజ చేసే పనులు కూడా ప్రారంభించే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాదు 15th ఫైనాన్స్ సంబంధించిన నిధులు ఏదైతే కాంట్రవర్సీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అధికారులతో చర్చించి మా పాలకవర్గ సభ్యులందరితో ఆమోదంతో 15th ఫైనాన్స్ 5 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. త్వరలో వాటికి సంబంధించిన టెండర్స్ కూడా పూర్తి జరుగుతుంది.
అంతేకాదు ఏవైతే మా పాలకవర్గం నుంచి గతంలో నేను మేయర్గా అయినప్పటి నుంచి కూడా అనేక వర్గాల నుంచి ఈ పీపీపీ మోడ్ను వ్యతిరేకించే కార్యక్రమం చేశారు. దాన్ని కూడా నిర్వర్ధంగా మా యొక్క పాలకవర్గ సభ్యులం జరిగిన సర్వసభ్య సమావేశంలో దాన్ని పీపీపీ మోడ్ను తిరస్కరించడంతో పాటు రాబో కాలంలో కూడా ఏవైతే ఈ నేక్నాంగ్ కళాక్షేత్రం ఉంది, అలాగే అంబేద్కర్ భవన్ ఉంది, దాని తర్వాత వీటన్ని కూడా ప్రభుత్వ నిధులతోనే వాటిని అభివృద్ధి చేసి ఆ యొక్క సంబంధించిన వర్గాలకు వాటిని అందజేసే కార్యక్రమం చేయాలని చెప్పేసి కూడా మా పాలకవర్గంలో తీర్మానం జరిగింది. శాశ్వతంగా అదే పద్ధతిలో చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అది వాళ్ళ వ్యక్తిగత కారణాలు, వాళ్ళని అడిగితే బాగుంటుంది. మాకైతే వాళ్ళకి ఖచ్చితంగా కార్పొరేషన్లో 2 సార్లు కూడా సముచిత స్థానం కల్పించాము, ప్రయారిటీ ఇచ్చాము. సురేష్ అన్నకు బాగా ఏది ఉన్నా కూడా మేమందరం కూడా కలిసిగా ఉన్నాం. మళ్ళీ ఎందుకు పోయారనేది వాళ్ళు చెప్తే బాగుంటుంది. ఏమిటి పార్టీ అన్న తర్వాత ఒక కుటుంబం అన్నాక ఇంట్లో అమ్మ నాయనకు నాయన కొడుకులకు అందరికి చిన్న చిన్న సమస్యలు అనేది ఉంటాయి, కానీ కుటుంబం అంటే కుటుంబం మాదిరే ఉంటుంది. 15 రోజుల్లో ఇప్పుడు మేమైతే టాస్క్ తీసుకున్నాము. దీనికి సంబంధించిన మార్నింగ్ విజిట్లో పార్క్స్ సంబంధించి ప్రయారిటీ సమస్యలు 15 సమస్యలు తీసుకున్నాం. 15 సమస్యలు ఇప్పటికే 12 సమస్యలు సీల్ చేస్తాం, ఇంకా 3 ఉన్నాయి. ఆ 3టిని కూడా ఈ వారం రోజుల్లో పూర్తి చేసే కార్యక్రమం, టెండర్లు పిలిపించే కార్యక్రమం చేస్తాం. టెండర్లు ఒకవేళ పిలిపించలేకపోయినా రాబో కాలంలో దాని మీద అధికారులు ఒత్తిడి చేసి ఏవైతే మేము ప్రామిస్ చేస్తామో వాటన్నింటిని కూడా ప్రామిస్ చేసేంత పోరాటం. దాని సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మొన్ననే ప్రిపేర్ చేయడం జరిగింది. ఒక 2-3 రోజుల్లో మీకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ విలేకరులందరికీ కూడా విడుదల చేస్తాం, ఏం చేయబోతున్నాం అనేది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.